మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం యోధా పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దేవుని యొక్క ఉన్నతమైన స్వభావం యొక్క లక్షణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మీకు కనికరమును అంటే దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవుడని ఈ యొక్క యోధా పత్రికలో తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాదు సమాధానమును అనంటే సమాధాన అధిపతి అని, సమాధానమునకు కర్త అని యేసు ప్రభుకి పేరు పెట్టబడింది. నిజమే. అంతేకాదు ప్రేమయు విస్తరించునుగాక. యేసుక్రీస్తు ప్రభుకి మరొక అద్భుతమైన పేరేంటనంటే ప్రేమామయుడు, ప్రేమాస్వరూపుడు. అంత గొప్ప ప్రేమాస్వరూపుడైనటువంటి దేవుని ప్రేమ మన మీద విస్తరింపచేసి ఈ లోకంలో తన నామాన్ని స్తుతించున్నట్లుగా నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు. అందుకనే క్రైస్తవంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటనంటే ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయమందు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కువగా కనికరం చూపిస్తూ ఉంటారు. అంతేకాదు సమాధాన పడటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన ప్రేమతో ఇతరులను ప్రేమిస్తూనే ఉంటారు. కనుకనే క్రైస్తవుడు అనబడిన వాడు ఉన్న చోట అక్కడ శాంతి సమాధానములతో నెలకొల్పు జరుగుతూ ఉంటుంది. అలాంటి స్థితిని, అలాంటి పరిస్థితిని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోగలిగాం. కావున ఈ క్షణం నుండి ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమను, సమాధానమును, కృపను, కనికరమును లోకానికి సాటేవారముగా జీవించుదముగాక. అటువంటి కృపలో దేవుడు మనలను నిలబెట్టుకొనుగాక. ఆమేన్.